హలో ఆల్, వెల్కమ్ టు సాయి చందు వైబ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్కాపూర్లో వెలిసిన చెన్నకేశవ స్వామి టెంపుల్ మరియు అక్కడ జరిగే తిరునాళ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఈ టెంపుల్ వచ్చేసి 1405 సంవత్సరం నుండి 1459 సంవత్సరాలలో నిర్మించబడింది. ఆ సమయంలో విజయనగర పాలకులు పాలిస్తున్నారు ఈ ఏరియాని. సో ఇక్కడ శ్రీ మహావిష్ణు తను చెన్నకేశవ స్వామి రూపంలో వెలిశాడని భక్తులందరూ చెప్తుంటారు. ఈ గుడిలో ప్రత్యేక ఆకర్షణ మనకు ఎదురుగా కనిపిస్తున్న గాలి గోపురం. ఇది వచ్చేసి 135 అడుగులు ఉంటుంది. సో సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరం నుండి చూసినా మనకి ఆ గోపురం కనిపిస్తూ ఉంది. ఈ గోపురంని మనం రాజగోపురంగా కన్సిడర్ చేస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి దిక్కుకు ఒక గోపురం లాగా 4 గోపురాలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు చూడొచ్చు ఎదురుగా ఉన్నది. అండ్ ఇక్కడ మీరు టెంపుల్ ఎంటర్ అయిన వెంటనే కుడివైపు ఆంజనేయ స్వామి, ధ్యాస ఆంజనేయ స్వామిగా కొలుస్తారు ఇక్కడి జనాలు. సో ఆ గుడి ప్రత్యక్షమవుతుంది. సో ఇది రాజగోపురం. సో అక్కడ నుండి లోనికి రాగానే కుడివైపు మనకు ధ్యాస ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇప్పుడు లోనికి వెళ్ళడానికి ఇది వరకు అటువైపు నుండే డైరెక్ట్ ఎంట్రన్స్ ఉన్నది. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం ఇటు సైడ్ నుండి మనకి లోపలికి ఒక దారి వేశారు. సో కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇక్కడ మనకు ఇంకొక ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది. ఈ విగ్రహం వచ్చేసి ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. సో ఇక్కడ చాలామంది భక్తులు ప్రతి 40 రోజులు అలా ప్రదర్శనలు చేసుకుంటూ వారి కోరికలను ఒక ముడుపుగా కట్టేసి ఇలా వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, నెరవేరుతాయని చాలామంది నమ్మకం. సో అక్కడ నుండి మనం ఇటువైపు కుడివైపు చూస్తే మనకు ధ్వజస్తంభం, మెయిన్ గర్భగుడి. అండ్ మీరు గమనిస్తే ఆ 4 దిక్కులు కన్స్ట్రక్ట్ చేస్తున్న గోపురాలు కనపడుతుంది, చూడవచ్చు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిశగా 4 వైపులా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి చెన్నకేశవ స్వామి మెయిన్ గర్భగుడి. సో ఎంట్రన్స్లోనే మీరు చూడొచ్చు, చాలా చక్కగా శిల్పించిన స్తంభాలని మీరు గమనించవచ్చు. ఇదే క్యూ లైన్ స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది, ఎందుకంటే ఈ రథసప్తమి నాడు ప్రతిరోజు ఉదయాన్నే వాహనాలు మీద స్వామివారిని ఊరేగిస్తారు ఈ మాలవీడుల చుట్టూ. సో అందుకని జనం అందరూ అక్కడ ఉన్నారు ఎక్కువ. సో ఈ టైంలో ఫ్రీగా ఉంటుందని మేము ఇక్కడ స్వామివారిని వీడియో తీసుకోనికి వీలుగా ఉంటుందని వచ్చాము. సో ఎంట్రన్స్లో ఇలా ఉంటారు స్వామివారిది. మీరు బాగా గమనిస్తే చూడండి, చాలా పెద్దగా విశాలంగా ఉంటాయి ప్రతి స్తంభం. ఇది మెయిన్ గర్భగుడి. మీరు గమనిస్తే స్వామివారిని చక్కగా అలంకరించింది లోపలికి కనపడుతుంది. ఈ గుడిలో ఇంకొక విశిష్టత ఏమిటంటే, గర్భగుడిలో ఉన్న స్వామివారి పాదాల దగ్గరికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడేలాగా ఈ గర్భగుడిని తయారు చేశారు. ఒక కిటికీ నుండి స్వామివారి పాదాలకి సూర్యకిరణాలు తాకుతాయి. అండ్ స్వామివారి గర్భగుడి నుండి బయటికి ఇలా రాగానే కుడివైపు మనకి రాజ్యలక్ష్మి అమ్మవారు వెలిసి ఉన్నారు. సో స్వామివారి గర్భగుడి నుండి బయటికి వచ్చి అలా కుడివైపు కొంచెం అలా ముందుకు రాగానే మనకి అమ్మవారి గుడి కూడా కనిపిస్తుంది. సో మీరు చూస్తే అమ్మవారిది కూడా సేమ్ స్వామివారి గుడి ఎలా ఉందో అలానే గర్భగుడికి కొంచెం ముందర అమ్మవారి విగ్రహం పెట్టి పూజారులు తీర్థం, అక్షింతలు, అమ్మవారి కుంకుమ, అభిషేకం చేసిన కుంకుమ అవన్నీ అందిస్తారు. ఇలా అమ్మవారిని దర్శించుకొని బయటికి రాగానే నాకు తెలిసినంత వరకు మామూలుగా జనరల్గా మనము బంగారు, వెండి బల్లి విగ్రహాలను కంచిలోనే చూసాము. అక్కడ తాకితే మంచి జరుగుతుందని అందరు నమ్ముతారు కదా. సో అలానే బంగారు, వెండి బల్లి విగ్రహాలని ఇక్కడ మార్కాపూర్ చెన్నకేశవ స్వామి గుడిలో కూడా ప్రతిష్ఠించారు. సో ఇవే బంగారు, వెండి బల్లి విగ్రహాలు. అండ్ అలాగే అవి చూసుకొని కొంచెం ముందుకు రాగానే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే, ముందు వైపు నుండి చూస్తే స్వామివారు ఉంటారు,
అలా ప్రదర్శన చేసుకుంటూ వెనక భాగానికి వస్తే అమ్మవారి విగ్రహం కనపడుతుంది. సో ఒకే రాయికి ముందు భాగంలో స్వామివారిని, వెనుక భాగంలో అమ్మవారిని చాలా చక్కగా శిల్పించారు. ఇలా ప్రతి సంవత్సరం స్వామివారిని ఘనంగా అలంకరించి మాడవీధులలో ఊరేగిస్తారు. సో ఈ ఊరేగించేటప్పుడు సూర్యవాహనం, శేషవాహనం, గరుడ వాహనం, హనుమంతుని వాహనం, కల్పవృక్ష వాహనం, చంద్రప్రభ వాహనం, ఇలా డిఫరెంట్ వాహనాలలో స్వామివారిని ఊరేగిస్తారు. అండ్ అలాగే ప్రతి సంవత్సరము రథసప్తమి నాడు కూడా చక్రరథం వచ్చేసి తిరునాళ్ళ సమయంలో రథసప్తమి నాడు వెండి రథంతో స్వామివారిని ఊరేగిస్తారు. సో ఇది వచ్చేసి రాత్రిపూట జరుగుతుంది. ఇదే మనకు ఎదురుగా కనిపిస్తున్నదే స్వామివారి రథం. చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఆర్ 7 ఇయర్స్ బ్యాక్ తయారు చేసింది. దీనికంటే ముందు కంప్లీట్ ఓల్డ్ స్టైల్ రథం ఉన్నది. ఇప్పుడు కొంచెం ఈ కాలానికి అనుగుణంగా ఈ రథాన్ని తయారు చేశారు. ఇలా రథం ఊరేగించే సమయంలో ఈ ఏరియాకి సంబంధించిన పవర్ లైన్స్ అన్నీ ఆపేస్తారు. ఎందుకంటే రథం చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఎటువంటి అపశృతి జరగకుండా ఆపేసేసి ఇలా ఊరేగింపు చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే చాలా జనమే ఉన్నారు. సో ఇది ఓన్లీ నేను ఒక వీధి నుండి తీసిందే. అండ్ మెయిన్ వీధి వైపు చాలా మెంబర్స్ ఉంటారు. సో చాలా బాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? బయట తీసుకోండి. స్టీరింగ్ ఓకేనా? జై చెన్నకేశవ, జై చెన్నకేశవ.